పేరు? నా పేరు కొండ వెంకన్న, మాది గ్రామం నక్రేకల్. సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు అందుతున్నాయండి. ఇప్పుడు రైతు రుణమాఫీ వచ్చింది. మాకు 1 ఎకరం ఉంది, 52,000 రూపాయలు మాఫీ అయినాయి. ఇప్పుడు రైతు భరోసా 12,000 చేసింది కదా, ఎట్లా ఉంది? మంచిగానే ఉందండి. ఇంతకుముందు 5,000 వచ్చేది, ఇప్పుడు 6,000, అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు. అది కూడా పండగ వెళ్ళిన తర్వాత ఇస్తూ ఉంటారు, చాలా సంతోషం. ఇప్పుడు గుట్టలు రాళ్ళకు ఇంతకుముందు అన్నిటికీ వేసినది, ఇప్పుడు అదే దాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు గుట్టలకు రాళ్ళకు వ్యవసాయానికి పెట్టుబడుల కింద రైతులకు ఇచ్చే పైసల్ని ఇక గుట్టలకు రాళ్ళకు చెట్లకు ఇస్తే ఇక వాళ్ళని ఏమంటాం, ఇక మనం ఏం చెప్పగలుగుతాం. ఆర్టీసీ మహిళా ప్రైవేట్ ఎట్లా ఉంది? మంచిగా ఉంది. వాళ్ళు చాలా సంతోషంగా, వాళ్ళకు ఆధార్ కార్డు చేతిలో ఉంటే చాలు ప్రయాణం ఈజీగా చేయగలుగుతారు. మంచిగా ఉంది. ఉచిత కరెంట్ వచ్చింది? వచ్చిందండి. గ్యాస్ గ్యాస్ కూడా వచ్చింది. 500 గ్యాస్ వస్తుంది, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ కూడా కంటిన్యూషన్ అవుతుంది. చాలా అంటే చాలా హాయిగా ఉంది. ఎందుకంటే ప్రతి నెల వచ్చే 200 యూనిట్లకు 300 400 కట్టాలంటే కూడా ఒక్కోసారి మర్చిపోయి కట్టలేకపోవటం, వాళ్ళు వచ్చి కరెంట్ కట్ చేయటం కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని ఇక నీకు కరెంట్ కట్టేది లేదులే అన్నట్టుగా అంత నిబ్రంగా ఉండగలుగుతున్నాం. మంచిగా ఉంది. ఇక వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు అంటే వాళ్ళు తిట్టాలి, వాళ్ళకి అదే పని. ఆ తిట్టేది కూడా చదవగానే ఇంట్లో ఉంటుంటారు. వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు చేయాల్సిన పని ప్రతిపక్ష నాయకుడు అంటాడు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, ముఖ్యమంత్రి దగ్గర నిలబడి వీళ్ళు చేసిన పొరపాట్లు ఏందో, వాళ్ళు చేసే పొరపాట్లు ఏందో ఒకరికొకరు మాట్లాడుకుంటే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. ఈయన ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉంటే ఇక అది ఏం తెలుస్తుంది? ఇక అది ఆయన విజ్ఞతకి వదిలేయాలి. చేయొచ్చు, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మితిమీరిన ఉత్సాహంతో అవినీతికి పాల్పడటం నాయకుల అలవాటు. ఒక్కొక్కవేళ నిర్ధారణ అయితే జైలుకు పోవడం కూడా గ్యారంటీ. అది ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, కానీ చెరువులు ఆక్రమించుకొని వారు అల్లా ఇళ్ళు కట్టుకోవడం వల్ల నాలాలు మొత్తం మునిగిపోయి చిన్న చిన్న పిల్లలు కూడా ఆ మోరిలో చిక్కుకొని చనిపోతుంటే నిజంగా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కానీ అది ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తారో నాకు అర్థం కావట్లేదు. కానీ నాలాలు కానీ చెరువులు కానీ ఆక్రమించుకుంటే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవడం చాలా మంచి పరిణామాన్ని మేము అనుకుంటున్నాం. అల్లు అర్జున్ ఆయన సినిమా యాక్టరు, ఆయన వస్తే అందరికీ చూడాలనే ఉంటుంది. ఆ తొక్కిసలాటల ప్రాణం పోయేంత పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు హీరోది కానీ నిర్మాతలది కానీ సినిమా థియేటర్ యాజమాన్యం కానీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారు నిరంతరం ప్రజల కోసం, వారు ఎప్పుడూ నిరంతరం ప్రక్రియ, వారికి ఒకరోజు ఉండాలి ఒకరోజు లేదని ఏముండదు. దాదాపు రోజుకు 12-13 గంటలు జనం కోసమే ఆలోచిస్తారు, జనం కోసమే పనిచేస్తుంటారు. Subscribe us and press the bell icon for more interesting updates.